హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా కూల్గా ఉండే ఫలూదాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫలూదాని 5 నిమిషాల్లో చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ ఒకటి పెట్టుకొని ఒక బౌల్తో వాటర్ వేసుకోండి. ఆ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత హాఫ్ కప్ సేమియాని తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సేమియాని మనం ఉడికించుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్నంతా ఒక స్ట్రెయినర్ తీసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని సేమియా దానిలోకి ఐస్ వాటర్ అయినా లేదా ఐస్ క్యూబ్స్ అయినా వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా వేసుకోవడం వల్ల సేమియా అన్నది మనకి డ్రై అవ్వకుండా తేమగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలు ఇందులోకి వేద్దాము. ఈ సబ్జా గింజలు మనకి జల్లీగా అవ్వడానికి అరగంట టైం పడుతుంది నార్మల్ వాటర్ వేసినట్టయితే. అదే మనకి 2 నిమిషాల్లో రెడీ అయిపోవాలి అంటే హాట్ వాటర్ని ఇందులోకి వేసుకోవాలి. మేము ఇప్పుడు హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాము. సో 2 నిమిషాల్లో మనకి సబ్జా గింజలు ఇలా జల్లీగా రెడీ అయిపోయినాయి. రోజ్ మిల్క్ కోసం ముందుగానే కాసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన కూలింగ్ మిల్క్ 400 ml తీసుకున్నాము. దానికి ఇలా ఒక పెద్ద గెరిటతోటి షుగర్ యాడ్ చేసాము. చిన్నదైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ తోటి రోజ్ సిరప్ యాడ్ చేద్దాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. మనకి షుగర్ కరిగే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మిల్క్ అన్నది మనకి కొద్దిగా స్వీట్నెస్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు టాపింగ్స్ కోసం క్యాష్యూస్, టూటీ ఫ్రూటీ, కిస్మిస్ తీసుకున్నాము. ఇంకా మన ఫలూదాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. సో ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. మనం జల్లీగా ప్రిపేర్ చేసుకున్న సబ్జా గింజల్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత సేమియాని ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఐస్ క్యూబ్స్ వేయండి. ఇలా వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇంకా టూటీ ఫ్రూటీ ఇవన్నీ యాడ్ చేసుకుని కొంచెం రోజ్ సిరప్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక లేయర్ కంప్లీట్ అయినట్టు. ఇదే విధంగా ఇంకొక లేయర్ వేసుకోవాలి. సబ్జా గింజలు, మళ్ళీ సేమియా, టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్, రోజ్ సిరప్ అన్నీ ఇంకొక లేయర్ వేద్దాం. ఇలా మనకి సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నచ్చిన ఐస్ క్రీమ్ స్కూపింగ్ ఒకటి వేసుకుని దాని మీద రోజ్ సిరప్ వేద్దాం. ఇప్పుడు గ్లాస్లోకి నిండుగా మనం రోజ్ మిల్క్ యాడ్ చేసుకుని పైన నచ్చిన టాపింగ్స్ అన్నవి వేసుకోవచ్చు. అంతే గైస్, చూసారు కదా, చాలా ఈజీగా ఈ సమ్మర్లో మనం కూల్ డ్రింక్ అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫలూదా. అండ్ మనం చాలా ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇది. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా మనం ఒక 5 minutesలో రెడీ చేసి ఇచ్చేయచ్చు. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. Until then, bye, take care. Thank you for watching.